డీటెయిల్ చూస్తే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన డీజీపీ జితేందర్కు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ కుట్రలు సహించేదే లేదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో భరాసా ఉందని ఆయన ఆరోపించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన డీజీపీ జితేందర్కు ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ కుట్రలు సహించేదే లేదన్నారు. ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే పనిలో భరాసా ఉందని ఆయన ఆరోపించారు. ఎవరు రైట్ ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాబు ఫోన్ లైన్ లో ఉన్నారు. బాబు, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా కఠినంగా వ్యవహరించాలని అయితే సీఎం రేవంత్ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ స్వాతి, డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి అయితే కీలక ఆదేశాలు జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటనను మనం చూసాము. అటు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆ నేపథ్యంలో అక్కడ విపరీతమైన గొడవ జరగడము, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే తర్వాత అరికపూడి గాంధీని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలోనే ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి అయితే ఇటు అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తానని చెప్పేసి అనడం, అయితే అటు బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని కూడా ఇటు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఒక భేటీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే అరికపూడి గాంధీ ఇంటికి వెళ్లి అక్కడనే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించారు. ఈ నేపథ్యంలోనే అక్కడికి బీఆర్ఎస్ నేతలతో పాటు పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వెళ్లాలని చెప్పేసి అందరూ కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ నేతలు అందరూ కలిసి కూడా మేడ్చల్లోనే ఒక ఎమ్మెల్సీ ఇంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇటు అరికపూడి గాంధీ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇటు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి భావించి వెంటనే డీజీపీకి ఫోన్ చేసి ఆయనకి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శాంతి భద్రతలకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాలి, ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదు, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి అటు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ప్రస్తుతము ఢిల్లీ పర్యటనలో ఉండి ఢిల్లీ పర్యటన ముగించుకొని ఇప్పుడు హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి డీజీపీ జితేందర్ కు ఫోన్ చేసి కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు డీజీపీ జితేందర్ కూడా స్పందించారు.
తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటే ఎవరైనా ఇటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు. అటు బీఆర్ఎస్ నేతలైనా సరే, కాంగ్రెస్ కార్యకర్తలైనా సరే ఎవరు కూడా మేము ఉపేక్షించేది లేదు. ఇటు వినాయక చవితి ఇటు నిమజ్జనాలు కూడా ఓవైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ లో ఇటు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే నేపథ్యంలో డీజీపీ ఇప్పటికే ఆ కమిషనరేట్లు 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్న సిటీలకి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టినా కూడా, ఎవరు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలాగా ఇటు వ్యాఖ్యలు చేసినా కూడా తప్పకుండా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే డీజీపీ 3 సిటీలో ఉన్న 3 సిటీలకు కూడా ఆయన కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇటు ఉదయం నుంచి కూడా పోలీసులు ఎక్కడికెక్కడికి అటు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఎమ్మెల్సీ అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, హైదరాబాద్ ఇటు అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఇంట్లోనే నేతలను అయితే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా మనకి అప్డేట్ వచ్చిన ప్రకారం ఇప్పుడే హరీష్ రావును కూడా ఆయన హౌస్ అరెస్ట్ చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇలా వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ కూడా పోలీసులు నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు ఏదైతే నిన్న గొడవ జరిగిందో అది చినికి గాలికి చినికి వానలాగా మారింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి ఉద్రిక్త పరిస్థితి నెలకొండకుండా ఉండేందుకు డీజీపీ అయితే కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అటు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఫోన్ చేసి చెప్పారు కాబట్టి డీజీపీ సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయాన్ని. సో ఎక్కడ కూడా ఎవరు కూడా ర్యాలీలు చేయకుండా, ఎవరు కూడా నిరసనలు చేపట్టకుండా, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళని మాత్రం హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళని ప్రస్తుతం ఉంచినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.